గట్టా కుస్తీ 2 మూవీ నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నేను ఫీల్ అవుతున్నానండి. గట్టా కుస్తీ 2 ఈ పేరు వింటే మనకి తెలుగులో మట్టి కుస్తీ అని రిలీజ్ అయిందండి ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ మాత్రం తెలుగులో రిలీజ్ అవ్వలేదు. ట్రైలర్ కూడా కనీసం రిలీజ్ చేయలేదు. మేబీ ఓటీటీలో డైరెక్ట్ డబ్బుడ్ వెర్షన్ రిలీజ్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మట్టి కుస్తీ, ఇది కుస్తీకి సంబంధించిన సినిమా అని మనం అనుకోవచ్చండి. కానీ ఇది పూర్తిగా కుస్తీకి సంబంధించిన సినిమా కాదు. కుస్తీకి సంబంధించింది ఒక హార్డ్లీ ఒక 1/4 కూడా ఉండదండి. మిగతా అంతా ఇది ఫ్యామిలీ మూవీ అండి. ఫ్యామిలీ మూవీ అంటే హౌస్ హస్బెండ్గా ఉంటారండి, తనని సపోర్ట్ చేసుకుంటూ. సో తను ఫ్యామిలీ కోసం ఎలా కష్టపడుతున్నారు అనేది హస్బెండ్ పార్ట్. స్పోర్ట్స్లో తనకు నచ్చిన స్పోర్ట్స్లో తను హై లెవెల్కి వెళ్ళడానికి, ఛాంపియన్షిప్స్ గెలవడానికి వైఫ్ ఎలా కష్టపడుతుంది అనేది తనకి సంబంధించిన విషయం అండి. సో వీళ్ళందరూ మ్యూచువల్ కోఆపరేషన్తో ఉంటూ ఉంటారు. వీళ్ళ పాపని హస్బెండే చూసుకుంటూ ఉంటారండి. ఇటువంటి ఫ్యామిలీ మధ్యలో చుట్టూ ఉన్న నేబర్స్ వాళ్ళు వీరితో ఎలా బిహేవ్ చేస్తున్నారు, వారు వీరిని ఎలా పర్సీవ్ చేస్తున్నారు, వారు వీరి పట్ల ఎలా ఉంటున్నారు అనేది ఈ మూవీలో చూపించారండి. దాంతోపాటు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు ఎలా సపోర్ట్ చేసుకుంటున్నారు, వారి మధ్య ఒక డిస్టర్బెన్స్ వస్తే దాన్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు అనేది కూడా ఈ మూవీలో చూపించారండి. ఈ మూవీ మోర్ అబౌట్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, పేరెంట్స్ అండ్ డాటర్ ఆర్ పేరెంట్స్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, అండ్ దెన్ వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ దేర్ ఫ్యామిలీ రిలేషన్షిప్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక చిన్న ఇష్యూ ఏదన్నా వస్తే ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అవుతాయి, వారిని ఎలా సపోర్ట్ చేస్తారు, వారిని నెగిటివ్గా చూసే వాళ్ళు కూడా ఎలా ఉంటారు, ప్రాబ్లమ్ని తగ్గిస్తారా, పెద్ద చేస్తారా, ఇవన్నీ ఈ మూవీలో చూపించారండి. నాకు అందుకే ఈ మూవీ చాలా బాగా నచ్చిందండి. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ఈ మూవీలో ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్ కూడా చాలా ఉందండి. ఫస్ట్ 40 minutes అయితే నేను నవ్వుతూనే ఉన్నానండి. ఎందుకు అంటే ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో జరిగే సీన్స్ కానీ, పేరెంట్స్ అండ్ స్కూల్ టీచర్స్ జరిగే విషయాలు కానీ, ఇవన్నీ నాకు చాలా నవ్వు తెప్పించాయండి. ఆల్ ఆర్ వెరీ రిలేటబుల్ అండి. స్కూల్ అండ్ పేరెంట్స్, స్కూల్ అండ్ చిల్డ్రన్, వాళ్ళకి సంబంధించిన సీన్స్ అవి చాలా రిలేటబుల్గా ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే కాన్వర్జేషన్స్ కానీ, సిచ్యువేషన్స్ కానీ అవి చాలా రిలేటబుల్గా ఉన్నాయి. పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్యలో జరిగేవి కూడా చాలా రిలేటబుల్గా ఉన్నాయండి. అండ్ ఇది మూవీలో అక్కడక్కడ వాల్యూస్ గురించి కూడా మాట్లాడతారండి. చిల్డ్రన్ పేరెంట్స్ని ఎలా పర్సీవ్ చేయాలి, చిల్డ్రన్ ఒకవేళ పేరెంట్స్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే వారిని ఎలా కరెక్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ మూవీలో చూపెట్టడం జరిగిందండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే వారిని ఫ్యామిలీస్ ఎలా సపోర్ట్ చేయాలి, వారిని ఎలా ఒక దగ్గరికి చేర్చాలి, ఇవన్నీ కూడా ఈ మూవీలో డిస్కస్ చేయడం, చూపించడం జరిగిందండి. ఆల్ ఇన్ ఎ వెరీ ఫన్ వే. మీకు ఇది ఓవర్ ఎమోషనల్గా ఏడిపిస్తున్నట్టుగా ఏమనిపించదండి. ఆల్ జాలీగా వెళ్ళిపోతుంటుందని. ఒకవేళ సడన్గా ఎక్కడన్నా ఏదైనా సీన్ మరీ సీరియస్ అయిపోయినా సరే ఇమ్మీడియట్గా దాన్ని లైటర్ చేస్తూ ఉంటారండి. సో నాకు ఈ మూవీ ఓవరాల్గా చాలా నచ్చిందండి. ఇందులో విలన్ ఉంటాడు, హీరో విలన్ని ఫైట్ చేస్తాడు, ఇటువంటి మూవీ కాదండి. ఇది ఒక కాజ్ కోసం, ఒక అంబిషన్ కోసం వైఫ్ వెళ్తూ ఉంటుంది, తనని సపోర్ట్ చేయడానికి హస్బెండ్ ఉంటూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో వాళ్ళకు వచ్చిన ఇబ్బందుల్ని, వాళ్ళు ఫేస్ చేసిన చిన్న మిస్అండర్స్టాండింగ్స్ని, వీటిని వాళ్ళు సాల్వ్ చేసుకుని ముందుకు ఎలా సాగారు అనేది ఈ మూవీ అండి. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నేను ఖచ్చితంగా ఫీల్ అవుతున్నానండి. మళ్ళీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఇటువంటి మూవీస్ ఈ మధ్యకాలంలో చాలా తక్కువ చూస్తున్నానండి. అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ, లేదంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీసే ఉంటున్నాయి. కానీ ఒక బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ సార్ట్ ఆఫ్ రియలిస్టిక్ సార్ట్ ఆఫ్ మూవీ ఇది మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయండి. ఈ మూవీ వెరీ గ్రౌండెడ్, వెరీ రియల్ అని కూడా చెప్పనండి. ఎస్, ఇట్ హ్యాస్ ఇట్స్ సినిమాటిక్ లిబర్టీస్, బట్ స్టిల్ ఓవరాల్ ఎ వెరీ ఎంటర్టైనింగ్ ప్లాట్ పాయింట్ అండ్ ఎ వెరీ ఎంటర్టైనింగ్ మూవీ అండి. మన డైలీ లైఫ్లో మన దగ్గర జరిగేవి, మనం చూసే విషయాలు అవే బాగా ఇందులో కనిపించాయండి. అందుకే నేను అంతగా కనెక్ట్ అయ్యాను. మీరు కూడా ఇది ఖచ్చితంగా తెలుగులో వస్తే చూడండి, లేదు నాకు తమిళ అర్థమవుతుందంటే తమిళ్లోనైనా చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. నాకు తమిళ్ కొంచెం అర్థమవుతుంది కాబట్టి నేను ఆ డైలాగ్స్ని ఎంజాయ్ చేయగలిగానండి. వాళ్ళు పండించే కామెడీ నాకు అర్థమైంది. కింద సబ్టైటిల్స్ చదివితే అంత సరిగ్గా మీకు ఆ జోక్ అర్థం అవుతుందని నేను అనుకోనండి. కాబట్టి మీకు తమిళ్ వచ్చుంటే ఖచ్చితంగా తమిళ్లో ఈ మూవీ చూడండి, లేదు అనుకుంటే తెలుగులో వచ్చేదాకా వెయిట్ చేయండి. ఈ మూవీని మాత్రం మిస్ అవ్వకూడదండి. ఒకవేళ దీన్ని డబ్బుడ్ వెర్షన్ కనుక తెలుగులో రిలీజ్ చేయకపోతే స్ట్రైట్ ఫిల్మ్గానన్నా సరే ఎవరో ఒకరు దీన్ని రీమేక్ చేసి మన తెలుగు ఆడియన్స్కి తీసుకురావాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.